ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 60 కోట్లతో దొరికిన మంత్రి, దేశమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల్లో పార్టీలు డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో జరిగింది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. భారతదేశంలో రాజకీయాలు ఎప్పటి నుంచో కరప్షన్కు గురయ్యాయి అని అనడానికి ఇందిరాగాంధీ ఉదాంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 1979లో అమర్ ఉజాలాలో ప్రచురితమైన ఆర్టికల్ను ఎత్తి చూపిస్తున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికలకు ఖర్చుల నిమిత్తం స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్ల రూపాయలు విత్డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది, తాజాగా కూడా నిలిచింది. అయితే అనేక చర్చలకు కూడా దారితీసింది అని చెబుతున్నారు. ఈ దుమారం కేవలం మన దేశంలోనే ఆగిపోలేదు, స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని కూడా కుదిపేసింది. అక్కడ పార్లమెంటుతో కూడిన ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తుంది. ప్రధాని ఇందిరాగాంధీ స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేయడాన్ని ఇంకో ప్రధాని చరణ్ సింగ్ లేవనెత్తారు కూడా. భువనేశ్వర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన దీని గురించి పబ్లిక్గానే ప్రస్తావించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.